వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఈ రోజు ఎపిసోడ్ ఎట్లా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా అప్డేట్స్ ఉన్నాయి మాట్లాడుకోవడానికి. అయితే మనకు లైవ్ లో చూపించిన కొన్ని ఎపిసోడ్లు అయితే చూపించలేదు. లైవ్ లో మనకు గౌతమ్ వచ్చినప్పుడు చాలా హింస ఇస్తాడబ్బా. అది కొంచెం నాకు ఎందుకో అర్థమైంది. కళ్యాణ్ కి బాగా పొగుడతాడు, కళ్యాణ్ గురించి చాలా బాగా పొగుడతాడు, తర్వాత డీమాన్ని పొగుడతాడు. కళ్యాణ్ గురించి ఎక్కువ పొగిడినట్టు అనిపించింది నాకు. సో ఇక్కడ అర్థమై ఉంటుంది ఖచ్చితంగా కళ్యాణ్కి మంచి స్థానం ఉంది బయట అన్న ఇది కళ్యాణ్కి ఇంకా మిగతా హౌస్మేట్స్ కూడా అర్థమైంది అనిపించింది. ఎందుకంటే ఒక కామనర్ అయి ఉండి చాలా మంచి పేరు, చాలా మంచి ఫ్యాన్ బేస్ వచ్చింది అని చెప్పేసి మనకు కళ్యాణ్ గురించి ఎక్కువ పొగుడతాడు. తర్వాత డీమాన్ గురించి. సో మనకి ఎపిసోడ్కి వచ్చేసరికి ఇద్దరు కామనర్స్ మంచి ఫ్యాన్ బేస్ వచ్చింది మీ ఇద్దరికి అన్నట్టుగా చెప్తాడు. అనగానే మనకు అక్కడ లైవ్ లో కూడా అందరి పేర్లు అయితే చూపిస్తాడు. సో ఎక్కువగా నాకు అక్కడ అంటే వీళ్ళు మెచ్చుకునే దాన్ని బట్టి, వీళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి కూడా అర్థమైపోతుంది కదా, మెచ్చుకున్నట్టుగా అనిపించింది నాకైతే. అలాగే ప్రియాంక కూడా కళ్యాణ్ సెలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మా అమ్మ కోరిక అని చెప్పడం వల్ల కళ్యాణ్ సెలెక్ట్ చేస్తుంది. లక్కీగా కళ్యాణ్ అయితే కంటెండర్ అయ్యాడు. సో ఫౌల్ చేశాడా అంటే ఏమో నాకైతే ఏమీ అనిపించలేదు. సో ఫౌల్ చేశాడా అని పెట్టారు. నాకు అంటే అది పెట్టేటప్పుడు అటు ఇటు కానీ ఫౌల్ చేశాడు అనడానికి ఏం లేదు. ఎందుకంటే ప్రియాంక చాలా వెనకాల ఉంది కదా. సో తిని టకటకా పెట్టేశాడు అనిపించింది నాకైతే. సో మీకేమనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో స్టార్టింగ్ నుంచి వెళ్ళిపోదాము. అయితే సంజన గారు అయితే నేను సారీ చెప్పా అన్నట్టుగా ఫిక్స్ అయిపోయారు. నా తప్పేం లేదు, నేను తప్పుగా అన్నది కూడా ఏం లేదు అన్నట్టుగా ఆమె చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ లో ఉన్నారు. ఎక్కువ కూడా అయితే ఫస్ట్ లో కూడా మనకు లైవ్ లో కూడా ఎక్కువ ఏం మాట్లాడుకోలేదు. సో ఫస్ట్ మనకి ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రీతు బాత్రూమ్కి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఆవిడదే తప్పు, రీతు ఏడవకు అని చెప్తాడు కళ్యాణ్కి ఏమో భరణి గారు అండ్ మన ఇమాన్యుయల్ చెప్తూనే ఉంటారు, ఒక మంచి పేరుని నువ్వు నాశనం చేసుకోకు 13 weeks అని చెప్పేసి చెడగొట్టుకోకు అని చెప్పేసి. అదే బీఫాల్ట్ గురించి మేబీ అయి ఉంటుంది. సో రీతు నేనేమన్నా తప్పు చేశానా అని రీతు బాగా ఏడ్చుకుంటూ ఫీల్ అవుతూ ఉంటుంది. సంజన ఇమ్ము అంటాడు, మీరు మాట్లాడే పదజాలం కరెక్ట్గా లేదు, ఆ వర్డ్ తప్పు అని చాలా చెప్తాడు. నేను చూసిందే చెప్పాను కదా అని అంటే నువ్వు అలా చెప్పలేదు, నువ్వు ఇలా ఇంత సాఫ్ట్గా చెప్పలేదు అక్కడ అని చెప్పేసి ఇమాన్యుయల్ అంటాడు. సో అదేంటే ఆ టాకింగ్, ఆ వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ బిహేవియర్, నన్ను పతివ్రత శిరోమణి నన్ను అనింది కదా అని అంటే ఆ మాటకి మీనింగ్ తెలుసా నీకని ఇది డీమాన్తో మాట్లాడుతుంటది. మరి ఆ వాడు అని ఉంటుంది పతివ్రత శిరోమణి, అది కూడా తప్పే కదా. సో సంజన, తనుజ, రీతు మన క్యారెక్టర్ మనది తప్పు, వాళ్ళు అన్నంత మాత్రాన మనం తప్పైపోము, మనం ఏంటో మనకు తెలుసు, మనం స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి తనుజ ఇక్కడ సూపర్గా చెప్పింది అనిపించింది రీతుకి నాకైతే. సో వాళ్ళు అన్నంత మాత్రాన మనం తప్పైపోయాము, 100 చెప్పినా పర్లేదు, వాళ్ళు 100 మాట్లాడినా పర్లేదు, మీ ఇద్దరికి బ్యాడ్ అయితే రాదు, మీరేంటో మాకు తెలుసు, మీకు తెలుసు, షో చూసే వాళ్ళకి అర్థమై ఉంటుంది అన్నట్టుగా ఆమె చాలా బాగా తనుజ క్లారిటీగా చెప్తుంది. సంజన, నన్ను 100 అంటే ఒక్క మాట కూడా అన్నావు, అంటే నన్ను అంటుంటే నేను ఒక్క మాట కూడా అనద్దు, నన్ను ఎన్ని అంటుంది, నేను ఏం ఆడలేనని చెప్పేసి అని అన్నట్టుగా సంజన చెప్పుకుంటుంది. ఇక్కడ తనుజ చాలా గట్టిగా చెప్తుంది రీతుకి, ఇక 5 weeks ఉంది, 4 weeks 5 weeks ఉంది, మీ గేమ్ మీరు ఆడండి. సో నువ్వు ఆమెకు సపోర్ట్ చేసుడు, ఆమె నీకు సపోర్ట్ చేసుడు వద్దు. సో నువ్వు బాధపడుతున్నావు, ఇద్దరు బాధపడుతున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు రీతు నీ గేమ్ నువ్వు వాడు, నీది నువ్వు చూసుకో డీమాన్. కానీ నువ్వు కొన్ని సందర్భాల్లో రీతు ఎవరితోనైనా మాట్లాడినా, ఎవరితోనైనా ఉన్నా నువ్వు జెలస్గా ఫీల్ అవుతున్నావు, అది మానుకో అంటే ఇక డీమాన్ మళ్ళీ స్టార్ట్ చేస్తాడు ఏదో భజన, నేను అప్పుడు అలా అనలేదు, నేను ఇప్పుడు ఇలా అనగానే అయితే తను సక్మని లేచి వెళ్ళిపోతుంది, కోపం వస్తుంది. ఎందుకంటే డీమాన్ వినడు, నిజంగానే డీమాన్ జెలస్గా ఫీల్ అవుతాడు. కొంచెం చూసి చూడనట్టుగా ఉండి డ్రాగ్ చేయకుండా ఉంటే అయిపోతుంది కొన్ని విషయాలలో అనిపించింది నాకు. కానీ రీతు తన గేమ్ తను ఆడుతుందని రీతుకు జర సపోర్ట్గానే మాట్లాడింది తనుజ. కానీ నిజమే కొన్ని విషయాలు డ్రాగ్ చేస్తాడు కదా డీమాన్, మీకు అనిపించిందా? అలాగే తనుజ అదే 5 weeks ఉంది ఆడు. పవన్ అయితే రీతు ఏమంటదంటే, రీతు వీళ్ళ బాత్రూమ్ దగ్గర డిస్కషన్ అవుతుంది కదా, కళ్యాణ్ అయినా పవన్ అయినా ఓట్స్ ద్వారా వెళ్ళిపోయారు, నా కోసం వెళ్ళిపోయా పవన్ అంటే, లేదు నీకోసమేం వెళ్ళిపోలే, నా గేమ్ నేను ఆడానని చెప్పేస్తాడు పవన్ అక్కడ, డీమాన్ పవన్. సో అట్లా వీడికి అక్కడ కళ్యాణ్ కూడా కొంచెం బాధపడినట్టుగానే కనబడతాడు. సో
తనుజ రీతు పవన్ మీ మధ్యలో ఏముందో తెలీదు. సో నువ్వైతే జెలస్గా ఫీల్ అవుతున్నావు, కానీ రీతు మాత్రం తన గేమ్ తనే ఆడుతుంది. సో రీతు పవన్ మళ్ళా పవన్ స్టార్ట్ చేస్తాడు. నేను బాధపడ్డప్పుడు నన్ను ఓదార్చావా, నాకు బాధపడ్డప్పుడు నన్ను ఓదార్చావా అని పవన్ మళ్ళీ స్టార్ట్ చేసిండు. నా పర్సనాలిటీ వేరు, నీ పర్సనాలిటీ వేరు. అంటే ఇక్కడ ఏమంటుండంటే డీమాన్ పవన్, నేను అప్పుడు తనుజ ఉమెన్ కార్డు తీసినప్పుడు నన్ను ఓదార్చలేదు, నువ్వు స్టాండ్ తీసుకోలేదు అన్నట్టుగా చెప్పబోతుండ అనమాట ఇక్కడ. తర్వాత రీతు పవన్ సంజన ఇక్కడ ఏమంటదంటే నేను చూసినట్టుగా వదిలేయాలా ఇమ్ము. ఇప్పుడు ఇమ్ము ఏం చెప్తాడంటే సంజనకి, నువ్వు పర్సనల్గా చెప్పుంటే బాగుండేది, నామినేషన్లో చెప్పకుండా పర్సనల్గా వెళ్ళి చెప్పుంటే బాగుండేది. నువ్వు నాకు నచ్చట్లేదు మీరు అట్లా కూర్చోవడం, నేను కొంచెం మీకంటే ఏజ్డ్ పర్సన్, నేను చూడలేకపోతున్నాను ఒక 2-3 సార్లు చెప్పినా వినకపోతే అప్పుడు నామినేట్ చేయాల్సిందంటే సంజన నేను ఆల్రెడీ 1 టైం చెప్పి చూశాను అంటే అట్లా కాదమ్మా అని చెప్తాడు మంచిగా. సో ఇప్పుడు బిగ్ బాస్ గేట్ లోపలికి వచ్చిందంటే వాళ్ళు ఆడేది కూడా గేమేస్. నువ్వు ఇక్కడ ఇమ్ము ఏమంటాడంటే నామినేషన్లో గేమ్ పాయింట్స్ పర్సనల్ పాయింట్స్ తీయకు అని చెప్తాడు. గేట్ లోపల వచ్చినామంటే చాలా అది పర్సనల్ కాదు, గేమే అని సంజన క్లారిటీగా చెప్తుంది. నువ్వు అన్నది తప్పు, సారీ చెప్పు అంటే నేను చెప్పా అంటది. నేను చెప్పను, నాకు ఇష్టం లేదు, నేను చెప్పను. ఆమె నన్ను పతివ్రత శిరోమణి అన్నది కదా, ఆమె సారీ చెప్తే నేను చెప్తా అంటది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంకా గేమ్ అయితే లాస్ట్కి వచ్చిందని తనుజ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. అలాగే కళ్యాణ్కి కూడా వాళ్ళు నచ్చ చెప్పారు, గేమ్ లాస్ట్లో ఉంది, ఇప్పుడు అగ్రెసివ్ అయ్యి ఈ 13 వీక్స్ అయితే గేమ్ చెడగొట్టుకోకు అని వీళ్ళు చెప్తారు. అట్లనే ఇక్కడ మనకి ఇమ్మాన్యుయల్ కూడా చాలా నచ్చ చెప్తాడు, నువ్వు ఇట్లా మాట్లాడకుండా ఉండాల్సింది, ఇది చాలా తప్పు అన్న కూడా సంజన వినదు. అంటే నా సంజన ఏమంటుందంటే నేను ఏం ఆడట్లేదు కదా 5 స్టార్మ్స్ వచ్చి నుంచి, నేను నాకు ఏం కనబడట్లేదు అంటుంది కదా. సో అందుకే నేను కనబడాలంటే ఒక పెద్ద పాయింట్ ఇది. అలానే ఇది ఒకటి అన్సీన్లో వీళ్ళొక డిస్కషన్ కూడా అవుతుందట అన్సీన్లో. రీతు ఏమంటదట, అసలు ఓటింగ్ చేసి ఓటింగ్ అంతా వేస్ట్ అయినట్టే కదా, ఈ వీక్ నువ్వు ఎలిమినేషన్ పెడతా అని రీతు అంటదట. అయితే ఇప్పుడు ఈ ఓటింగ్ అంతా చేంజ్ అవ్వాలంటే ఏదో ఒక పెద్ద విషయం జరగాలి, ఏదో ఒక పెద్ద టాపిక్ జరిగితే కానీ ఓటింగ్ అనేది తారుమారు కాదని చెప్పేసి మాట్లాడుకుంటుంటే సంజన కూడా ఉంటుందట. అందుకే ఒక పెద్ద టాపిక్ తీసి రచ్చ అయిందా లొల్లైందా అన్నట్టుగా అనుకుంటారు అనమాట ఇదంతా. సో ఇది మ్యాటరు, ఏదో ఒకటి చేస్తే కానీ టర్న్ అవ్వదు, ఓటింగ్ తారుమారు అవ్వదు అని చెప్పేసి. ఇంకా వీళ్ళు కూడా వచ్చి బాగానే హిట్స్ ఇచ్చారు, ఏదో పెద్ద విషయం జరిగితే తప్ప ఇట్లా కాదు. సో ఇంకా ఇప్పుడు నువ్వు గేమ్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ప్రేరణ లైవ్లో వస్తుంది, ప్రేరణతో తనుజ ఆడుతుంది, తనుజ ఓడిపోతుంది, ప్రేరణ గెలుస్తుంది. సో తనుజ కూడా అవుట్ ఆఫ్ ద రేస్ అనమాట. సో డీమాను కూడా గెలుస్తాడంట కంటెండర్గా. సో ఇంకా ఏమేమి జరుగుతాయి, ఈ వీక్ క్యాప్టెన్ ఎవరు అవుతారో ఏంటి అనేది ఈ రోజు ఎపిసోడ్ ఎట్లున్నదని ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో భరణి అయితే పాపం అనిపించింది, అబ్బా వాళ్ళ కూతురు అడిగింది క్యాప్టెన్ అవ్వలేకపోయాను అని. సో మొత్తానికి అది కొంచెం కన్ఫ్యూజ్డ్ గేమ్, ఇటు చూడాలి అటు పెట్టాలి మళ్ళీ వేయాలి, దీనివల్ల బాగా కన్ఫ్యూజ్ అయ్యాడు భరణి అనిపించింది నాకైతే. సో మొత్తానికి ఇక్కడ గౌతమ్ మంచి మోటివేషన్ ఇచ్చిండు, క్యాప్టెన్ అయిన వాళ్ళే విన్నర్ అవ్వాలని ఏం లేదు అన్నట్టుగా చెప్పేసి అయితే వెళ్ళాడు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.